ఈరోజు మనం ఎక్స్ఫోలియేషన్ గురించి తెలుసుకుందాం. అసలు ఎక్స్ఫోలియేషన్ అంటే ఏంటి, ఎలాంటి స్కిన్ టైప్స్ వాళ్ళకి ఏ ఎక్స్ఫోలియేషన్ యూస్ఫుల్, ఎక్స్ఫోలియేషన్ ఎన్ని రోజులకు ఒకసారి చేసుకోవాలి, ఎక్స్ఫోలియేషన్ వల్ల వచ్చే యూజెస్ ఏంటి, ఎక్స్ఫోలియేషన్ వల్ల స్కిన్కి వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఎక్స్ఫోలియేషన్లో ఎలాంటి ఏజెంట్స్ వాడాలి, ఎక్స్ఫోలియేషన్ చేసేటప్పుడు కంపల్సరీగా మనం చేయాల్సింది ఏంటి, ఓవర్ ఎక్స్ఫోలియేట్ అవుతే ఏం చేయాలి అనేది ఈరోజు మనం డీటెయిల్గా తెలుసుకుందాం. అసలు ఏంటి ఎక్స్ఫోలియేషన్ అంటే, మన స్కిన్ మీద 2 లేయర్స్ ఉంటాయి, ఎపిడర్మిస్, డర్మిస్ అని. ఎపిడర్మిస్లో మరీ కొన్ని లేయర్స్ ఉంటాయి. దాంట్లో స్ట్రాటమ్ కార్నియం అనేది చాలా సూపర్ఫిషియల్ లేయర్. మన స్కిన్లో ఏమవుతుందంటే సెల్స్ అనేవి ఏజ్ పెరిగే కొద్దీ కింద నుంచి పైకి వెళ్తూ ఉంటాయి. దానివల్ల డెడ్ స్కిన్ సెల్స్ అనేవి పైన అక్యుములేట్ అవుతూ ఉంటాయి స్ట్రాటమ్ కార్నియంలో. సో ఈ స్ట్రాటమ్ కార్నియం అలాగే ఉండడం వలన మన స్కిన్ అనేది చాలా డల్గా కనిపిస్తుంది. మనం ఎక్స్ఫోలియేట్ చేయడం వలన ఈ స్ట్రాటమ్ కార్నియం మీద ఉన్న డెడ్ సెల్స్ అన్నీ తొలగిపోతాయి. దానివల్ల స్కిన్ అనేది చాలా బ్రైట్గా కనిపిస్తుంది. డార్క్ స్పాట్స్ ఏమైనా ఉంటే తగ్గిపోతాయి. అన్ఈవెన్ స్కిన్ టోన్ని రెడ్యూస్ చేయొచ్చు, స్కిన్ అనేది ఈవెన్గా చేయొచ్చు, స్కిన్ని యూత్ఫుల్గా చేయొచ్చు, కొలాజన్ సింథసిస్ని ఇంప్రూవ్ చేయొచ్చు. సో ఎక్స్ఫోలియేషన్ వల్ల ఇలాంటి యూజెస్ ఉన్నాయి కాబట్టి ఎక్స్ఫోలియేషన్ అనేది ప్రతి స్కిన్ కేర్ రొటీన్లో ఖచ్చితంగా యాడ్ చేయాలి. ఎక్స్ఫోలియేషన్లో మనం యూజ్ చేసే ఏజెంట్స్ ఏంటి, ఎక్స్ఫోలియేషన్లో ఎలాంటి ఏజెంట్స్ యూజ్ చేస్తారు అంటే ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్, బీటా హైడ్రాక్సీ యాసిడ్, పాలీహైడ్రాక్సీ యాసిడ్స్ అనే ఏజెంట్స్ యూజ్ చేస్తారు. ఈ ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్స్లో గ్లైకోలిక్ యాసిడ్, లాక్టిక్ యాసిడ్, మాండలిక్ యాసిడ్ ఉంటాయి. బీటా హైడ్రాక్సీ యాసిడ్స్లో అయితే సాల్సిలిక్ యాసిడ్ ఉంటుంది. ఈ గ్లైకోలిక్ యాసిడ్ అనేది డార్క్ స్పాట్స్ని తగ్గిస్తుంది, అన్ఈవెన్ స్కిన్ టోన్ ఏమైనా ఉంటే ఈవెన్గా అయ్యేలాగా చేస్తుంది, వ్రింకిల్స్ని తగ్గిస్తుంది. లాక్టిక్ యాసిడ్ అయితే సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి, డ్రై స్కిన్ వాళ్ళకి యూజ్ చేస్తారు. గ్లైకోలిక్ యాసిడ్ ఎవరైతే టాలరేట్ చేయలేదో వాళ్ళకి కూడా లాక్టిక్ యాసిడ్ అనేది యూజ్ చేయొచ్చు. బీటా హైడ్రాక్సీ యాసిడ్స్లో అయితే సాలిసిలిక్ యాసిడ్ అనేది ఉంటుంది. ఈ సాలిసిలిక్ యాసిడ్ అనేది యాక్నీ ప్రోన్ స్కిన్కి, వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి యూజ్ చేస్తారు. పాలీహైడ్రాక్సీ యాసిడ్స్లో అయితే లాక్టోబయోనిక్ యాసిడ్, గ్లూకనోలాక్టన్ ఉంటాయి. అవి క్రీమ్ ఫామ్స్లో వస్తాయి. అవి కూడా సెన్సిటివ్ స్కిన్కి, డ్రై స్కిన్ వాళ్ళకి యూజ్ చేస్తారు. ఎక్స్ఫోలియేటివ్ ఏజెంట్స్లో ఏమేమి టైప్స్ ఉంటాయి, దాంట్లో షార్ట్ కాంటాక్ట్, లాంగ్ కాంటాక్ట్ ఉంటాయి. షార్ట్ కాంటాక్ట్లో అయితే ఫేస్ వాషెస్ కానీ, పీలింగ్ సొల్యూషన్స్ కానీ వాడతాం. లాంగ్ కాంటాక్ట్లో అయితే జెల్స్ కానీ, సీరమ్స్ కానీ, క్రీమ్స్ కానీ వాడతాం. షార్ట్ కాంటాక్ట్లో ఫేస్ వాష్ అయితే ఫోమింగ్ ఫేస్ వాషెస్ వస్తాయి. దాంట్లో లాక్టిక్ యాసిడ్, మాండలిక్ యాసిడ్, గ్లైకోలిక్ యాసిడ్ ఉంటాయి. షార్ట్ కాంటాక్ట్ అయితే 20 to 30 seconds ఫేస్ మీద అప్లై చేసి వాష్ చేస్తాము. పీలింగ్ సొల్యూషన్స్ అయితే 5 to 10 minutes ఫేస్ మీద అప్లై చేస్తాము. దాని తర్వాత కూల్ వాటర్తో వాష్ చేస్తాము. లాంగ్ కాంటాక్ట్లో అయితే ఓవర్ నైట్ అంతా ఫేస్ మీద అప్లై చేసి అలాగే పెడతాము. స్కిన్ ఎక్స్ఫోలియేషన్ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే, స్కిన్ డల్నెస్ తగ్గుతుంది, అన్ఈవెన్ స్కిన్ టోన్ ఏమైనా ఉంటే ఈవెన్గా అవుతుంది, స్కిన్ మీద డార్క్ స్పాట్స్ ఏమైనా ఉంటే తగ్గిపోతాయి, యాక్నీ స్కార్స్ కానీ, యాక్నీ మార్క్స్ కానీ ఏమైనా ఉంటే తగ్గుతాయి, స్కిన్ అనేది బాగా బ్రైట్గా, యంగ్గా, యూత్ఫుల్గా కనిపిస్తుంది. స్కిన్ ఎక్స్ఫోలియేషన్ అనేది ఎవరెవరు యూజ్ చేయొచ్చు, డల్ స్కిన్ ఉన్నవాళ్ళు, ఆయిలీ స్కిన్ ఉన్నవాళ్ళు, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఎక్కువ ఉన్నవాళ్ళు, యాక్నీ ప్రోన్ స్కిన్ ఉన్నవాళ్ళు, యాక్నీ స్కార్స్ ఉన్నవాళ్ళు యూజ్ చేయొచ్చు. కానీ ఫస్ట్ యూజ్ చేసే ముందు ప్రాపర్ స్కిన్ రొటీన్ ఉండాలి. మార్నింగ్ సీరమ్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ యూజ్ చేయాలి. నైట్ టైం అయితే మాయిశ్చరైజర్ కంపల్సరీగా ఉండాలి. స్కిన్ టైప్ బట్టి మార్నింగ్ స్కిన్ రొటీన్, నైట్ స్కిన్ రొటీన్ ఒక 3 to 4 months నుంచి ఫాలో అవుతుంటే దాని తర్వాతనే ఎక్స్ఫోలియేషన్ స్టార్ట్ చేయాలి. కానీ ఫస్ట్లోనే స్కిన్ రొటీన్ లేకుండా ఎక్స్ఫోలియేట్ అయితే చేయకూడదు. దానివల్ల ఇంకా హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. ఒక 3 to 4 months ఒక స్కిన్ రొటీన్ ఫాలో అయ్యి దాని తర్వాత కావాలంటే ఎక్స్ఫోలియేట్ చేస్తే స్కిన్ మీద చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఎక్స్ఫోలియేషన్ వల్ల. స్కిన్ ఎక్స్ఫోలియేషన్ అనేది ఎవరెవరు చేయకూడదు. రెడ్ ఇరిటేటింగ్ స్కిన్ ఉన్న వాళ్ళు కానీ, స్కిన్ మీద ఏమైనా ఇచ్చింగ్ సెన్సేషన్ ఉన్నా, బర్నింగ్ సెన్సేషన్ ఉన్నా, స్కిన్ మీద రెడ్నెస్ ఉన్నా కూడా యూజ్ చేయకూడదు. డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి ఎక్స్ఫోలియేట్ చేసేటప్పుడు. స్కిన్ని మైల్డ్ ఇంగ్రీడియంట్సే వాడాలి. ఏ ఏజ్లో స్కిన్ ఎక్స్ఫోలియేషన్ స్టార్ట్ చేయాలి, 25 years తర్వాతనే స్కిన్ ఎక్స్ఫోలియేషన్ స్టార్ట్ చేయాలి. అంతకుముందు చేసినా యూజ్ ఉండదు, ఎందుకంటే మన స్కిన్ మీద కొలాజన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో స్కిన్ ఎక్స్ఫోలియేషన్ చేసినా అంత బెనిఫిట్స్ అయితే ఏమీ ఉండవు. స్కిన్ ఎక్స్ఫోలియేషన్ ఎలా చేయాలి, ఫేస్ అంతా క్లీన్ చేసి డ్రై అయిన తర్వాత ఫేస్ అంతా వ్యాజ్లైన్ అనేది అప్లై చేయాలి. నోస్ కార్నర్స్ దగ్గర, ఐస్ కార్నర్స్ దగ్గర, లిప్స్ కార్నర్స్ దగ్గర వ్యాజ్లైన్ అప్లై చేసి దాని తర్వాత థిన్ లేయర్ ఆఫ్ పీలింగ్ సొల్యూషన్ అప్లై చేసి ఒక 5 to 10 minutes పెట్టాలి. దాని తర్వాత కూల్ వాటర్తో ఫేస్ వాష్ అనేది చేయాలి. అప్పుడు బెనిఫిట్స్ అయితే ఉంటాయి. జెల్స్ కానీ, సీరమ్స్ కానీ ఎలా యూజ్ చేయాలి అంటే, నైట్ టైం వాడాలి. ఫస్ట్ ఫేస్ క్లీన్ చేసుకోవాలి. డ్రై అయిన తర్వాత వ్యాజ్లైన్ అనేది లిప్స్ కార్నర్స్ దగ్గర, నోస్ దగ్గర, ఐస్ దగ్గర అప్లై చేయాలి. దాని తర్వాత జెల్ కానీ, సిరమ్ కానీ అప్లై చేయాలి. దాని తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. డ్రై స్కిన్ వాళ్ళైతే ఫస్ట్ మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. దాని తర్వాత జెల్ కానీ, సిరమ్ కానీ అప్లై చేయాలి.
క్రీమ్స్ అయితే ఎక్కువ అమౌంట్లో ఏమీ అవసరం లేదు, జస్ట్ పీ సైజ్డ్ అమౌంట్ అయితే చాలు. స్కిన్ మీద ఇలా డాట్స్ లాగా అప్లై చేసి ఫేస్ మొత్తం అప్లై చేస్తే సరిపోతుంది. మసాజ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఇది అప్లై చేసిన తర్వాత మాయిశ్చరైజర్ కంపల్సరీగా వాడాలి. స్కిన్ ఎక్స్ఫోలియేషన్ చేసేటప్పుడు మనం కంపల్సరీగా చేయాల్సినవి ఏంటి అంటే సన్ స్క్రీన్ అనేది మార్నింగ్ రొటీన్లో, మాయిశ్చరైజర్ అనేది నైట్ రొటీన్లో కంపల్సరీగా వాడాల్సి ఉంటుంది. ఈ రెండు అసలు స్కిప్ చేయకూడదు. క్లెన్జర్స్ ఏమేమి వాడాలి స్కిన్ ఎక్స్ఫోలియేషన్ అప్పుడు అంటే మైల్డ్ క్లెన్జర్స్ వాడాలి. సెటాఫిల్, సెరూలియన్, ఎపిసాఫ్ట్ క్లెన్జర్, డర్మాకో 2% నయాసినమైడ్ క్లెన్జర్, ఇవి మైల్డ్ క్లెన్జర్స్ వాడచ్చు. సాలిసిలిక్ యాసిడ్ కానీ గ్లైకోలిక్ యాసిడ్ కానీ మాండలిక్ యాసిడ్ ఉన్న క్లెన్జర్స్ ఎక్స్ఫోలియేషన్ టైంలో వాడకూడదు. దానివల్ల హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ చూస్తాం స్కిన్ మీద. పీలింగ్ సొల్యూషన్ అనేది ఆయిలీ స్కిన్ వాళ్ళు అయితే నెలలో 2-3 సార్లు వాడాల్సి ఉంటుంది. డ్రై స్కిన్ వాళ్ళు, నార్మల్ స్కిన్ వాళ్ళు అయితే నెలలో ఒకసారి వాడితే సరిపోతుంది. జెల్స్ కానీ సీరమ్స్ కానీ ఆయిలీ స్కిన్ వాళ్ళు అయితే వారంలో 2 సార్లు వాడాలి. అదే డ్రై స్కిన్ వాళ్ళు, నార్మల్ స్కిన్ వాళ్ళు అయితే వారంలో 2-3 సార్లు అయినా వాడచ్చు. క్రీమ్స్ అయితే స్కిన్ వాళ్ళు వారంలో 2 సార్లు కానీ ఆల్టర్నేట్ డే కానీ వాడచ్చు. అదే డ్రై స్కిన్ వాళ్ళు, నార్మల్ స్కిన్ వాళ్ళు అయితే వారంలో 2-3 సార్లు వాడాల్సి ఉంటుంది. ఎంత స్ట్రెంత్స్ ఉన్న ఏహెచ్ఏ బీహెచ్ఏ సొల్యూషన్ వాడాల్సి ఉంటుంది అంటే పీలింగ్ సొల్యూషన్ కనుక యూజ్ చేస్తుంటే ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్ అనేది 10-15% మాత్రమే ఉండాలి. 15% కంటే ఎక్కువ వాడటం మంచిది కాదు స్కిన్కి. జెల్ ఫామ్స్లో కనుక ఏహెచ్ఏ వాడుతుంటే 1-5% మాత్రమే ఉండాలి తప్ప 5% కంటే ఎక్కువగా యూజ్ చేయకూడదు. క్రీమ్స్ అయితే 5-10% వాడాలి తప్ప 10% కంటే ఎక్కువగా వాడకూడదు. ఓవర్ ఎక్స్ఫోలియేషన్ చేసినప్పుడు స్కిన్ మీద ఎలాంటి చేంజెస్ వస్తాయి? స్కిన్ అనేది డ్రైగా అవుతుంది, రెడ్గా అవుతుంది, ఇరిటేటింగ్గా అవుతుంది, స్కిన్ మీద స్కేల్స్ లాగా ఫామ్ అవుతుంది, స్కిన్ అనేది డల్గా కనిపిస్తుంది, డార్క్ స్పాట్స్ అనేవి ఇంకా డార్క్గా కనిపిస్తాయి, ఇచ్చింగ్గా కూడా ఉంటుంది. ఇలా ఉంది అంటే స్కిన్ అనేది ఓవర్ ఎక్స్ఫోలియేట్ అయిందని అర్థం. అప్పుడు వెంటనే యాక్టివ్ ఏజెంట్స్ ఏవైతే ఎక్స్ఫోలియేషన్కి వాడామో అవి స్టాప్ చేయాలి. సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్, క్లెన్జర్ కంపల్సరీగా వాడాల్సి ఉంటుంది. మార్నింగ్ రొటీన్లో అయితే క్లెన్జర్, సీరం, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ వాడాలి. నైట్ రొటీన్లో అయితే మాయిశ్చరైజర్ కంపల్సరీగా వాడాల్సి ఉంటుంది. క్లెన్జర్ అయితే సెటాఫిల్, ఎపిసాఫ్ట్, సెరూలియన్, డర్మాకో 2% నయాసినమైడ్ క్లెన్జర్ వాడాలి. మాయిశ్చరైజర్ అయితే సెరమైడ్, హైలూరోనిక్ యాసిడ్, నయాసినమైడ్ ఉన్న మాయిశ్చరైజర్స్ వాడాలి. సీరమ్స్ అయితే నయాసినమైడ్, ప్యాంటోథిన్, అలోవెరా ఉన్న సీరమ్స్ వాడాల్సి ఉంటుంది. సన్ స్క్రీన్ అయితే ప్లెయిన్ జింక్ ఆక్సైడ్ సన్ స్క్రీన్ వాడాలి. మాయిశ్చరైజర్ నైట్ టైమ్స్ మాత్రం కంపల్సరీగా వాడాల్సి ఉంటుంది. ఇలా యూజ్ చేస్తే ఒక 4 డేస్లో ఆ సిమ్టమ్స్ అనేవి తగ్గిపోతే స్కిన్ అనేది హెల్తీగా కనిపిస్తుంది. వైటమిన్ సి ప్రోడక్ట్స్ కానీ, అజెలిక్ యాసిడ్ ప్రోడక్ట్స్ కానీ, గ్లైకోలిక్ యాసిడ్ ప్రోడక్ట్స్ ఏమైనా వాడుతుంటే వెంటనే స్టాప్ చేయాల్సి ఉంటుంది. ఎక్స్ఫోలియేషన్ అనేది స్కిన్కి మంచిది. స్కిన్ మీద డల్నెస్ తగ్గిస్తుంది, స్కిన్ అనేది ఈవెన్గా కనిపించేలాగా చేస్తుంది, డార్క్ స్పాట్స్ని తగ్గిస్తుంది. యాక్నీ మార్క్స్ కానీ, యాక్నీ స్కార్స్ కానీ ఏమైనా ఉంటే కూడా స్కిన్ ఎక్స్ఫోలియేషన్ వల్ల తగ్గుతాయి. కానీ కేర్ఫుల్గా చేయడం మంచిది.